నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్రం. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరో 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసే ఉంటుందన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి వాళ్ళ పార్టీలో. మాలో మాకు 100 ఉన్నాయి, అయినప్పటికీ సర్దుకుని ముందుకు వెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు. మరో 15 ఏళ్ల పాటు వైసీపీని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని పవన్ చెప్పారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అవును, మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని తాను భావిస్తున్నానని తెలిపారు. దీనిపై జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే జనసేన కార్యకర్తలు మరో 10 ఏళ్లు టీడీపీ జెండాలు మోయాల్సిందేనా అని తమ నాయకుడిని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన మరో 5 ఏళ్లు పొడిగించారు. 10 నుంచి 15 ఏళ్లు అధికారం కోసం పోరాటం చేయడం తప్ప అధికారాన్ని చేపట్టేది లేదని పవన్ తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలోని జనసేన కార్యకర్తలు సీఎం సీటు షేరింగ్ ఆశించారు. 2.5 సంవత్సరాలు చంద్రబాబు, మరో 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా చేయాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబే పూర్తి స్థాయిలో సీఎంగా ఉంటారని తెలపడంతో ఆ పార్టీ నుంచి కార్యకర్తలు, అలాగే కొంతమంది నేతలంతా కూడా నిరాశకు గురయ్యారట. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో జనసేన నాయకులు, కార్యకర్తలు మరోసారి అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా 15 ఏళ్లు వైసీపీకి అవకాశం ఇవ్వని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటే సీఎం ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద సమస్యగా మారింది. కూటమి అధికారంలో ఉంటే చంద్రబాబు సీఎంగా ఉంటారు కదా, ఇంకెవరుంటారు? పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం లేదు, లేదంటే లోకేష్ గారు వస్తారా అని ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని పవన్ సైతం చెప్పడం జరిగింది. దీనివల్ల జనసేనకు వచ్చే లాభం ఏంటనే ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచనలు పడ్డారట. ఇక మరోవైపు 11 సీట్లు వచ్చిన వైసీపీకి 40% ఓటింగ్ శాతంతో వైసీపీ ప్రజలు బలంగా ఉంది. అలాంటి పార్టీని పూచిక పుల్లగా మాదిరిగా తీసేయడం అంటే మన వేలుతో మన కంటిని పొడిచినట్లే అంటున్నారు. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని జనసేన కార్యకర్తలు సైతం వ్యక్తం చేస్తున్నారట. 40% ఓటు బ్యాంకు వైసీపీని 10% కూడా సరిగ్గా లేని జనసేన పార్టీ ఓడించడం అంటే మామూలు విషయం కాదని చర్చ జనంలోకి జరుగుతుంది. రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం వైసీపీ దక్కించుకుంది. 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల అధికారం కూటమి సాధ్యమైంది. పైగా బూత్ స్థాయిలో వైసీపీ చాలా బలంగా కూడా ఉంది. ఇదే జనసేన విషయానికి వస్తే గ్రామ స్థాయిలో ఆ పార్టీకి పెద్దగా బలం లేదు. పైగా పోల్ మేనేజ్మెంట్ పై కూడా ఆ పార్టీకి పెద్దగా అనుభవం లేదు. టీడీపీ మద్దతుతో ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. అన్ని ఎన్నికల్లో ఇది సాధ్యం కాకపోవచ్చుగా. పైగా గెలిచిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని జనసేన కార్యకర్తలే భావిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ మీదని ఎక్కువగా ఉంటుందని కూడా వాళ్ళు భంగపడుతున్నారు. ఇప్పటికే కొందరు జనసేన కార్యకర్తలు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతున్నారు. మరోవైపు మరికొందరు నేరుగా పవన్ ప్రశ్నిస్తున్నారు. జనసేనకు మద్దతుగా తేపి తప్పు చేశామని మరికొందరు వాపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేనల మధ్య సఖ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక చాలాసేపు వాళ్ళ గురించి వాళ్ళ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులతో పెత్తనం కొనసాగుతుందని తెలుస్తుంది. ఇటీవల పిఠాపురం నుంచి టీడీపీ నేత వర్మ చేసిన ట్వీటే ఇందుకు నిదర్శనం అని కూడా అర్థమవుతుంది. కష్టపడి ఉంది ఒకరు, పదవి అనుభవిస్తుంది మరొకరు అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు. చాలా నియోజకవర్గాల పరిస్థితి ఇలానే ఉంది. ఇవన్నీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీకి మద్దతు తెలపడం ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలు పెద్దగా నృచించడం లేదట. పవన్ తీరును మార్చుకోవాలి, లేదంటే వైసీపీ సంగతి అటుంచితే జనసేన మనుగడికే ప్రశ్నార్థకంగా మారుతుందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.